విజువల్ స్టూడియో కోడ్‌లో మనం పైథాన్ ఫ్రేమ్‌వర్క్ డిజాంగో యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేసినట్టు ఫోల్డర్ క్రియేట్ చేసి, దాంట్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ఫోల్డర్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనమాట విజువల్ స్టూడియో కోడ్‌లో. అది ఇలా చేయొచ్చు. ఫైల్, ఓపెన్ ఫోల్డర్, డిజాంగో ఆ ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి అన్నీ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మేనేజ్.పై అని పైథాన్ ఫైల్ అండ్ దానికి కావాల్సిన డేటాబేస్, ఆ ప్రాజెక్ట్ అన్నీ డౌన్‌లోడ్ అయ్యి ఇక్కడ కనిపిస్తదండి. తర్వాత మనం బిఫోర్ క్రియేటింగ్ ఎనీ యాప్ ఆర్ ప్రాజెక్ట్‌ని రన్ చేసే ముందు ఏం చేయాలంటే న్యూ టెర్మినల్ ఫస్ట్ ఉన్న సర్వర్‌ని మనం రన్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ ఉన్న సర్వర్‌ని. దానికోసం ఏం చేయాలంటే మనం ఈ ఫైల్ ఉన్న మై యాప్ ఉన్న ప్రాజెక్ట్ ఫోల్డర్‌కి ఇక్కడ చేంజ్ అవ్వాలన్నమాట టెర్మినల్‌లో. దానికి ఏం చేయాలంటే సీడీ స్పేస్ ఆ ప్రాజెక్ట్ నేమ్ మై అండర్‌స్కోర్ యాప్ అంటే ఆ ఫోల్డర్‌కి పాత్‌ని క్రియేట్ చేస్తది. దాంట్లో మనం ఇప్పుడు సర్వర్‌ని రన్ చేయాలి. అందుకోసం కమాండ్ ఏంటంటే పైథాన్ manage.py రన్ సర్వర్. అంటే సర్వర్ రన్ అవుతది. సర్వర్ రన్ అయిన తర్వాత మనకి ఒక లొకేషన్ ఇస్తది కదా! యూఆర్ఎల్ లొకేషన్. దానికి కాపీ చేసి ఫోల్డర్ బ్రౌజర్‌కెళ్ళి పేస్ట్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అప్ అయి ఉంటది. సర్వర్ రన్ అవుతుంటది. ఇప్పుడు ఆ సర్వర్ రన్‌ని క్విట్ చేసి మనం ఇప్పుడు యాప్ క్రియేట్ చేయాలన్నమాట. కంట్రోల్-సి నొక్కితే క్విట్ అయిపోద్ది. అండ్ దెన్ యాప్ క్రియేషన్‌కి కమాండ్ ఏంటంటే పైథాన్ manage.py స్టార్ట్ యాప్ నేమ్ ఇవ్వాలి. నేను ఛాలెంజ్ అని ఇస్తున్నా. ఎంటర్ నొక్కితే యాప్ క్రియేట్ అవుతది. ఇదిగో చూడండి, ఇక్కడ ఛాలెంజ్ అనే యాప్ క్రియేట్ అయి ఉంటది. ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో టెస్ట్స్, వ్యూస్, మేనేజ్, మోడల్, అడ్మిన్, init.py అవన్నీ ఓపెన్ అయి ఉంటది. వ్యూస్‌లో మనం వ్యూస్ క్రియేట్ చేయొచ్చనమాట. వ్యూస్ ఫైల్ ఓపెన్ చేస్తే వ్యూస్.py యూజ్ చేసి వ్యూస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆ వ్యూస్‌కి మనం యూఆర్ఎల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇంకో పైథాన్ ఫైల్‌ని యాడ్ చేయాలి. దీంట్లో ఛాలెంజెస్ అనే యాప్‌లో ఈ యాప్‌కి సంబంధించిన దాంట్లో యూఆర్ఎల్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా యూఆర్ఎల్ ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ యూఆర్ఎల్.పై ఉందా? యూఆర్ఎల్స్.పై ఇలానే ఇక్కడ అలానే ఇది ప్రాజెక్ట్ మొత్తం ప్రాజెక్ట్‌కి ఇది యూఆర్ఎల్.పై. ఇక్కడ ఛాలెంజ్ అనే యాప్‌కి మనం ఒక యూఆర్ఎల్.పై ఫైల్‌ని పైథాన్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి. అది ఇక్కడికెళ్ళి urls.py అని ఎంటర్ నొక్కితే ఆ ఫైల్ క్రియేట్ అవుతది. ఈ urls.py ఫైల్ యూజ్ చేసి యూఆర్ఎల్స్ క్రియేట్ చేయొచ్చు. వ్యూస్.py యూజ్ చేసి వ్యూస్ క్రియేట్ చేయొచ్చు. ఆ వ్యూస్‌ని అండ్ యూఆర్ఎల్స్‌ని రెండిటిని ఈ ప్రాజెక్ట్‌లో లింక్ చేస్తే మనం వెబ్‌సైట్ క్రియేట్ చేయొచ్చనమాట.